జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మరి వీర్లకు, జోహార్ తెలంగాణ మరి వీర్లకు. ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత. నా పేరు గజ్జల సత్యరాజ్ గౌడ్. నేను తెలంగాణ మలిదశ ఉద్యమకారుణ్ణి, ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్ వాసిని. ఇక్కడ నోవా బెంకిట్ హాల్లో ఈరోజు ఉప్పల్ అసెంబ్లీకి సంబంధించి ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్దం భాస్కర్ అన్న మిగతా పెద్ద మనుషులందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు అంబటి జగదీష్ గారికి, నందికొండ శ్రీనివాస్ రెడ్డి గారికి, పల్లె నర్సింగ్ గారికి, బురద జహాంగీర్ గారికి, సంధ్యాక్క గారికి, అట్లాగే రాణిరెడ్డి గారికి, నస్రీన్ గారికి, స్వామికాక గారికి, రమేష్ అన్న గారికి, గణేష్ గారికి, పిట్టల నరేష్ గారికి, మేకల శ్రీనివాస్ గారికి, కృష్ణారెడ్డి అన్న గారికి, అట్లాగే గిరెడ్డి జనార్దన్ రెడ్డి గారికి, మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున ఇంకా కొంతమంది పోయారు. అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశము ఉద్యమకారులని గతం నుంచి కూడా అన్ని పార్టీలు వాడుకుంటూనే ఉన్నాయి. ఉద్యమకారులని అందరూ కూడా యంత్రాల లెక్కన భావిస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక పనిచేసేటోళ్ళు యంత్రాలే. దానిలో వచ్చే ఫలితాలు మాత్రం మిగతా వాళ్ళు ఆ ఫలితాలను అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం, ముఖ్యంగా ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడతా, వీళ్ళు గద్దెనెక్కడానికి 2023లో ఎన్నికల మేనిఫెస్టోలో 250 గజాల ఉద్యమకారులను మేము గుర్తిస్తాము, ఉద్యమకారులను గుర్తించడంతో పాటుగా 250 గజాల భూమిని కూడా ఇస్తాము, మేము అధికారంలోకి వస్తే ఈ పని ఖచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిరు. ఇప్పుడు అధికారం అనుభవిస్తున్నారు, 2 సంవత్సరాలు అవుతుంది. మేము ఒకటే రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా చెప్తా ఉన్నాము, మేమేదో గొంతమ్మ కోరికలు అడుగుతలేము, మేము ఏదో లేనిపోని అభాండాలు కూడా నీ మీద వేస్తలేము. నువ్వే గద్దెనెక్కేటప్పుడు ఇస్తానన్నావు కదా, నువ్వు ఇస్తానన్నది ఏమైంది? ఉద్యమకారులను గుర్తిస్తా అన్నావు, ఇప్పటివరకు ఏడ సర్వేలే లేవు, గుర్తింపులు లేవు, వాళ్ళకు గుర్తింపు కార్డులు లేవు, వాళ్ళకి 250 గజాల భూమి లేదు. మరి స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి, స్వాతంత్ర ఉద్యమకారులకి పెన్షన్లు వస్తున్నాయి, గుర్తింపు కార్డులు ఉన్నాయి, హెల్త్ చెకప్లు ఉన్నాయి, వాళ్ళకి భూమి కూడా ఇచ్చారు. అప్పుడు ఎకరాలలో ఇచ్చారు, అర్ధ ఎకరాలు, 2 ఎకరాలు ఇలా ఇచ్చారు. మా తాతలు ముత్తాతల కాలం నుంచి మేము ఇంటనే ఉన్నాము. మేము ఎకరాలు కూడా అడుగుతలేం కదా, నువ్వు ఇస్తాన్న 250 గజాల స్థలమే కదా మేము అడుగుతున్నది, నువ్వు ఇస్తాన్నదే ఇస్తే అయిపోతుంది కదా, ఎప్పుడు చేస్తావు? ఇంకా 3 సంవత్సరాలు నీ పదవి కాలం ఉంది. ఈ 3 సంవత్సరాల లోపల ఖచ్చితంగా ఉద్యమకారులను గుర్తించాలి, 250 గజాల స్థలం నువ్వు ఇస్తాన్నది ఇవ్వాలి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ ఆరోగ్య బాగోగుల కోసం వాళ్ళకి హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి, వాళ్ళకి బస్సులలో కూడా ఫ్రీ సర్వీస్ ఇవ్వాలి, ఉచిత బస్ పాస్లు ఇవ్వాలి. వీటితో పాటుగా వాళ్ళకి ఉద్యమకారులు అనేది ఒక ఐడెంటిటీ కావాలి. చాలామంది ఉద్యమకారుల ఐడెంటిటీ కావాలని ఎంతోమంది కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఆ కార్డు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ సమావేశం నుంచి నేను కోరుతూ ఉన్నాను. అట్లాగే గత ప్రభుత్వం కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఉద్యమకారులని నాన్చుడు ధోరణి చేసిందని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఎవరికో అరకొరగా నామమాత్రంగా పనిచేసింది, వాళ్ళకో 2-3కో 10 మందికో వాళ్ళ స్థాయికి తగ్గట్టుకు ఇచ్చింది. కానీ వాళ్ళు 2-3 10 మంది పనిచేస్తే ఇవాళ తెలంగాణ రాలే. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వంట వార్పులు, మిలియన్ మార్చులు, సాగర హారాలు ఇవన్నీ చేస్తూ ప్రాణాలకు పణంగా పెట్టి రోడ్ల మీదకి వచ్చారు. కాబట్టి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినప్పుడు మేము అనుకున్నాం నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయి అనుకున్నాం. కానీ మా ఇంట్లో చెప్తున్నా, నాకు ఒక నీళ్ళు, మా ఇంటికేం నీళ్ళు ఏం రాలే, మా పంటలే లేవు, మాకు ఇంకేడే నీళ్ళు వస్తాయి, నీళ్లు లేవు, నిధులు లేవు, మాకేం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు, ఏది రాలేదు. కనీసము మాకు ఉద్యోగాలు కూడా లేవు. డిగ్రీలు పాస్ అయినాం, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి కూడా ఇలా రోడ్ల మీద తిరిగినాం. మేము ఉద్యమాలు తెలంగాణ వస్తే ఇది అవుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము అనేది ఏంటంటే, తెలంగాణ వచ్చింది, భౌగోళిక తెలంగాణ వచ్చింది, కానీ సామాజిక తెలంగాణ రాలే. సామాజిక తెలంగాణ ఎప్పుడు వస్తుంది అయ్యా అంటే, బడుగు బలైన వర్గాలకు సంబంధించిన తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా వీళ్ళకి న్యాయం జరిగినప్పుడు మాత్రమే సామాజిక తెలంగాణ వస్తుంది. భౌగోళిక తెలంగాణ బార్డర్లు చూసుకున్నాం, 10 జిల్లాలు ఉన్నాయి, ఈ 10 జిల్లాలు కలిపి ఒక తెలంగాణ అయింది. కానీ 10 జిల్లాల అభివృద్ధి కావాలి కదా, ఉద్యమకారులకి న్యాయం జరగాలి కదా. ఎందుకోసం ఉద్యమకారులు రోడ్ల మీదకి వచ్చిర్రు? వాళ్ళకి ఏదో ఒక విధంగా న్యాయం చేయాలి. డబుల్ బెడ్రూమ్ విషయంలో కావచ్చు,
ఒకరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని ఉంటుంది, ఒకరికి ఉద్యోగం కావాలని ఉంటుంది, ఒకరికి ఉద్యమం చేయాలని పందా ఉంటుంది, ఒకరికి రాజకీయాలలో ముందు పోవాలని ఉంటుంది. వాళ్ళ స్థాయిలో నామినేటెడ్ పోస్ట్ అయ్యారు, ఎమ్మెల్యే టికెట్ అయ్యారు, కార్పొరేటర్ టికెట్, ఒక్కొక్కరి స్థాయి ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాళ్ళ స్థాయిని గుర్తించి వాళ్ళకి ఏదైనా పదవులు ఇస్తే వాళ్ళకి న్యాయం చేసినట్టు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే సంతోషపడతారు, ఒకరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే సంతోషపడరు. వాళ్ళ స్థాయి పెద్దది, ఎమ్మెల్యే టికెట్ కావాలన్న స్థాయి ఉంటుంది వాళ్ళది, వాళ్ళ స్థాయికి వాళ్ళది ఇవ్వాలి. ఒకరికి కార్పొరేటర్ కావాలని ఉంటుంది, వాళ్ళ స్థాయికి వాళ్ళది ఉండాలి. ఒకరికి నామినేటెడ్ పోస్టే కావాలి, పార్టీలో నేను ఆనెస్ట్గా పనిచేసాను, నాకు డబ్బులు లేవు, నేను పెట్టుకోలేను, నామినేటెడ్ పోస్ట్ కావాలి అని ఉంటుంది. నాలాంటి నేను మధ్యతరగతి జీవిని. అలాంటి ఎవరి స్థాయిలోకి వాళ్ళకి అది ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఉద్యమకారులని ఒకరికొకరు కూడా